అందరికీ మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మోషే సుఖోపవాస ధ్యాన దినాలలో మనం తరచుగా వినే ఏకైక పదం సన్నిధి. బైబిల్ మిషన్ వారమై ఉన్న మనకు ఒక విచిత్రమైన, ఒక విశేషమైన అభ్యాసం దైవ సన్నిధి. ఈవేళ ఈ సన్నిధి అంటే ఏంటి? సన్నిధి గురించి అంటాం, మనలో మనం అనుకుంటాం, కానీ సన్నిధి అంటే ఏంటి? సన్నిధి అను మాటకు గల భావం ఏంటి? అలాగే సన్నిధి అంటూ ఉంటే ఎన్ని రకాల సన్నిధులు ఉన్నాయి అనే విషయాలు ఈవేళ స్పష్టంగా గ్రహించుకుంటే, ఓహో సన్నిధి అంటే ఇంతేనా అని కడకు మీకు అర్థమవుతుంది. మీ మనస్సుకు ఈ సంగతి బోధపడుతుంది అన్నమాట అండి. సన్నిధి అనగా దేవుని సమక్షం, దేవుని ఎదుట, దేవుని ముందట, దేవుని ఉనికి, దేవుని దృష్టి, దేవుని యొక్క వినికి, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ప్రసన్నత ఉండు స్థలమే సన్నిధి. సన్నిధి అనగా దేవుడు మన ఎదుట ఉంటాం, మనం దేవుని ఎదుట ఉంటాం, అంతే. ఈ సన్నిధి ఎన్ని రకాలు, ఏ ఏ విధాలు అనున్నవి మనం ఈవేళ గ్రహించుకుందాం. ప్రారంభ మాటలుగా ఈ ఉపదేశం సన్నిధి గురించి అన్వేషిస్తూ ఉన్నప్పుడు అందుకున్న, లేకపోతే దొరికిన ఉపదేశం అయి ఉంటున్నదన్నమాట అండి. ఈ ఉపదేశం 1841 సంవత్సరంలో పాస్టర్ అలెగ్జాండర్ మెక్గిల్ అనే ఒక బోధకుడు తన ఆలయములో అందించిన ఉపదేశం అయి ఉంటున్నది 1841. మరి ఇప్పటికి ఎంతకాలమైందో మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది లెక్క. ఈ ఉపదేశం యొక్క బిరుదు, అంశం ఏమనగా ఇంగ్లీష్లో ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, పీపుల్స్ ప్రాస్పెరిటీ అనగా తెలుగు భాషలో దేవుని సన్నిధి దేశమునకు పెన్నిది. దేవుని సన్నిధి దేశమునకు పెన్నిది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని ఉనికి దేశానికి పెన్నిది. పెన్నిది అంటే గొప్ప ధననిధి, గొప్ప భోషానం. దేవుని సన్నిధియే మనకు గొప్ప ఐశ్వర్యం అను అంశమై ఉంటున్నది. ఏ సందర్భంలో ఉపదేశం అందించబడి ఉన్నది అనగా, ఆ కాలమందు 1841 సంవత్సరంలో అమెరికా దేశ 9వ అధ్యక్షునిగా విలియం హెన్రీ హ్యారిసన్ అనే ఒక పెద్ద నాయకుడు ప్రమాణ స్వీకారం చేసి కేవలం 32 రోజులు మాత్రమే జీవించి ఆకస్మికంగా మరణించాడు. అంటే 1 నెల 1 రోజు మాత్రమే జీవించాడు. పదవి చేపట్టి 32 రోజులకే మరణించిన 9వ అధ్యక్షుని బట్టి అమెరికా దేశమంతటా కూడా అస్తవ్యస్తమైపోయింది. విషాద ఛాయలు అమెరికా దేశమును కమ్ముకున్నాయి. వారు ఆశ్చర్యపడుతులయ్యుండి దిక్కుతోచని పరిస్థితిలో, ఏంటి మనం ఎన్నుకొన్న ఈ అధ్యక్షుడు ఇటీవలే మనకు కలిగిన స్వాతంత్ర్యం ఇంత తక్కువ కాల వ్యవధిలో మరణించడం ఏంటి? మరి వాస్తవానికి ఈవేళ అధ్యక్షుడు డొనాల్డ్ జే ట్రంప్ 47వ అధ్యక్షుడై ఉంటున్నాడు అన్నమాట అండి. మనం ధ్యానించుకునే అంశం
9వ అధ్యక్షుని కాలమందు ఒక బోధకుడు తన మందిరానికి, తన సంఘానికి ఉపదేశించిన అంశమే ఉంటున్నది అన్నమాట అండి. మరి ఆ కాలమందు ఏం చెప్తారంటే, ఆ ప్రమాణ స్వీకార సమయమందు దిట్టమైన చలి ఆవరించి ఉన్న సమయాన్న ఈ అధ్యక్షుడు తన ఒంటిని సరిగా భద్రం చేసుకున్నందున తగిన వస్త్రధారణ చేసుకుని చలి తన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా తను కాపాడుకునే పరిస్థితి సరిగా చేయని కారణాన సరైన వస్త్రములు ధరించి ఆ చలి నుండి తను కాపాడుకొనని ఎడల ఆయనకి నెమ్ము పట్టి ఆ నెమ్ము అధికమై ఆ నెమ్ముతో 32 రోజులకి అధ్యక్షునిగా అమెరికా దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలమానం రాజ్యమేరిన అధ్యక్షునిగా ఈయన జీవించుట మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. కాబట్టి ఆ కాలంలో ఈవేళ మన దేశ పరిస్థితులు ఎలాగున్నాయో ఆ వేళ వారి దేశ పరిస్థితులు అలాగున్నాయంటండి. మురుగునీరు, సరైన శుభ్రమైన నీరు లేకపోవుట, అలాగే శుభ్రమైన పరిణామాలు, శుభ్రమైన పర్యావరణం లేకపోవుట, కాలుష్య నీరు, అందును బట్టి ఆయనకి టైఫాయిడ్ అలాగే జీర్ణకోశ సమస్యలు ఉత్పన్నమై ఆయన మరణించారని ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆయన రోగాన్ని నయం చేయలేకపోయారని కడకు ఆ రోగానికి లోనై తన ప్రాణమును ఫలంగా పెట్టాడని మనం వింటూ ఉన్నాం. ఆ సమయమందు ఈ బోధకుడు తన సంఘాన్ని ఉపదేశించుచు ఉన్న సబబైన సరి అయిన ప్రత్యుత్తరముతో కూడిన ఉపదేశం దైవ సన్నిధి ఉపదేశం అయి ఉంటున్నదన్నమాట అండి. ఈ సందర్భంలో కీర్తనలు సెలవిస్తున్న మాట ఏమనగా, సామెతలు 15:23 సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరం. దేవుని బిడ్డలంగా మనం ఇది గ్రహించాలి. బాధలో ఉన్న వారికి, ఇబ్బందులో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి సమయోచితమైన మాట సెలవిచ్చటను బట్టి వారికి సమయోచితమైన మాట ఎలాగుంటుందంటండి? మనోహరం. సామెతలు 24:26 సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును. ఏంటండి? సరైన మాటలతో ఒక సందర్భానికి, ఒక జవాబుకి, ఒక పరిస్థితికి ప్రత్యుత్తరం ఇచ్చుట, జవాబిచ్చుట, బదులు చెప్పుట ఎటువంటిదంటండి? పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును. రైట్. కాబట్టి ఒక సమస్యలో, ఒక బాధలో, ఒక ఇబ్బందిలో జ్ఞానయుక్తముగా మనం మాట్లాడి వారిని ఓదార్చగలిగినప్పుడు మన మాటలతోనే వారిని ముద్దు పెట్టినంత ఉపకారం చేసిన వారం అవుతామని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకంటే మిన్నైన ఒక వాక్యం మనమందరం గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం, ముఖ్యమైన వాక్యం యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం గమనించండి. క్రైస్తవులముగా మనం ఈ దివ్య లక్షణం కలిగి ఉండవలసి ఉన్నాం. యెషయా 54. అలసిపోయిన వారిని మాటలతో ఓరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై, శిష్యుని వలె నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున, ఆయన అనగా దేవుడు ప్రతి దినమున, ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. గమనించండి, నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ఈవేళ విననొల్లని వాడెవడంటే మూర్ఖుడు. ఈవేళ పిల్లలకి అవసరమైన ముఖ్యమైన విషయం ఏంటంటే వినుట.
ఈవేళ అసలు వినటానికే పూనుకోవట్లా, తర్వాత విషయాలు పక్కన పెట్టేసేయండి. ఈవేళ వినే అంత ఓపిక లేదు, వినే అంత సమయం లేదు, వినే అంత విధేయత లేదు, వినే మనస్సే పెద్దలకి లేదు, చిన్నలకి లేదు. అందుకే అయ్యగారు అన్నారు, దైవజనుడు, వినుట విశ్వసించుట వాక్యమునకు విధేయులమై ఉండుట. అన్నిటికీ మిన్నైన మొట్టమొదటి అంశం ఏం చెప్పండి? వినుట. ఎవరు చెప్పినా మనం ఏం చేయాలండి? వినాలి. వారి పెద్దవారు చిన్నవారు, భర్తో భార్యో, పిల్లవాడో పిల్ల, ఏదో చెప్పాలనుకుంటారా, నా తెలుసులే సార్లే అని ఎంతమంది అంటాం? కాదు, తప్పు. ప్రతి ఉదయమున శిష్యుని వలె విను బుద్ధి దేవుడు నాకు పుట్టించి ఉన్నాడు. కాబట్టి వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి అని యాకోబు భక్తుడు తెలియజేస్తారు. కాబట్టి మనం ఎవరు చెప్తున్నారని, ఏం చెప్పుకోబోతున్నారని కాదు, వారి మాట వినుటే వారిని గౌరవించుట, సన్మానించుట. ఎదుటి వ్యక్తి మాటని వినట్లేదంటే ఎదుటి వ్యక్తి పట్ల నీకేమీ లేదు, గౌరవం లేదు, మర్యాద లేదు, తగినంత హోదా ఇచ్చే పరిస్థితి నీకు లేదన్నమాట అండి. అందుకని గుర్తుపెట్టుకోండి దయచేసి, ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి దేవుడే పుట్టిస్తూ ఉన్నాడు. అలాగే అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం దేవుడు నాకు కలుగ చేసి ఉన్నారు. అలసిపోయిన వారికి ఏం చేయాలంటండి? ఊరడించు జ్ఞాన పలుకు మనం పలకవలసి ఉన్నాం. తల్లులుగా మీ కర్తవ్యం అమోహం. అలసి సొలసి ఉద్యోగాల్లో, వ్యాపారాలు, వృత్తి ధర్మాలు చేసి ఇంటికి వచ్చిన యజమానుని మరలా మీరు కస్సు బుస్సు అనకుండా ఏం చేయాలా? అలసిన వారిని మీ మాటల చేత ఊరడించాలి. అలాగే పిల్లలకు కూడా ఈవేళ చదివి 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 విసిగిపోయి వేసారిపోయి ఉదయం 6 వెళ్తే రాత్రి 10-11 వస్తున్నాడు. విచారం. మరి ఏం చేస్తాం? తప్పదు. అటువంటి పిల్లలు వచ్చిన తర్వాత, అలసిపోయి వచ్చిన తర్వాత ఒక తల్లి మాట, ఒక తండ్రి మాట వారికి ఏం కలిగించాలా? ఊరట, ఓదార్పు కలిగించినప్పుడే మనం దేవుని బిడ్డలం. అలాగే బయట వేసరపి వచ్చిన వారికి మళ్ళా మనం చిచ్చు పెట్టినట్లయితే మనం అవివేకులం, బుద్ధిహీనులం అయి ఉంటున్నాం. మరి మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? దేవుని సన్నిధిలో దేవునితో చెప్పుకోండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకరినొకరం అలసి సొలసిన సందర్భంలో జ్ఞానముతో, వివేకముతో ఒకరినొకరం ఏం చేసుకోవాలంటండి? ఊరడించుకోవాలి, ఊరట కలిగించుకోవాలి, ఓదార్పు కలిగించుకోవాలి, ఆనందం ఉత్సాహం కలుగులాగున ప్రతి క్రైస్తవుని పలుకు ఉప్పు వేయబడినట్లు సారవంతమైన పలుకు అయి ఉండి తీరాలి. లేకపోతే మనం సాతాను సంబంధులం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే వచ్చే శనివారం ఈ వాక్యం ధ్యానం చేసుకుని ఉంటూ ఉన్నాం. ఆ వాక్యం ఏమనగా, ఆస అను రాజు. ఈ ఆస అను రాజు యోధా దేశపు రాజు. ఈ రాజు ఇథియోపియా, ఐగుప్తు దేశాలపై గొప్ప విజయం పొందిన పిమ్మట తన రాజ్యమునకు అరుదించుతూ ఉన్న సమయం 2వ శనివారం అది విందాం. పరిచయం 2 మాటలు. అసరియా అను ఒక ప్రవక్త ఈ రాజు యొద్దకు వెళ్ళి ఒక చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. 2వ దినవృత్తాంతములు
15:2 ఆసా యూదా వారలారా బెన్యామీను వారలారా మీరందరూ నా మాట వినుడి, నా మాట వినండి అని యెహోవా ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన అజ్రయాను మాట తన మాట కాదు కానీ దేవుని మాట వారికి సెలవిస్తూ ఏమంటూ ఉన్నారంటే, మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును, ఆయన మీ పక్షముగా ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును, మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. 3 అంశాలు శనివారం. దేవుని బిడ్డలారా, మీరు ఆయన పక్షంగా ఉంటే ఆయన మీ పక్షం, మీరు ఆయన అడిగితే ఆయన పరిష్కారం, మీరు ఆయనను విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. కాబట్టి గ్రహించవలసిన అంశం ఏమంటే, మనం దేవుని సన్నిధిని వెతికితే ఆయన మన సమక్షంలో వేచి ఉండని నిరీక్షిస్తారు. మనం దేవుని సన్నిధికి సమయం లేదనుకుంటే దేవుడు కూడా మనకు సమయము ఇవ్వలేడు, ఇవ్వబోరు అని గ్రహించవలసి ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇప్పుడు సన్నిధి అనున్నది 3 రకములై ఉంటూ ఉన్నది. గమనించండి. మొదటి సన్నిధి సర్వవ్యాపకత్వ సన్నిధి. అంటే దేవుడు అంతటా ఉండువాడు. దేవుడు ఉండలేని ఉండబోని ప్రదేశమే ఉండదు. దేవుడు సర్వవ్యాపకత్వుండు. మనం పాడుకుంటాం. వాక్యం ముందుకెళ్దాం, తర్వాత ఈ పాట పాడుకుందాం. దీనిని మనం అర్థమయ్యేలాగున నిలవర సన్నిధి లేక నిలకడ సన్నిధి, నిలవరమైన అనగా స్థిరమైన సన్నిధి. రెండవది మనం చూసినట్లయితే స్పెషల్ ప్రావిడెన్స్ ఫర్ గుడ్ అనగా విశిష్ట శ్రేష్ట సన్నిధి. విశిష్ట శ్రేష్ట సన్నిధి. దీనికి మారు పేరు నెలవైన సన్నిధి. నెలవు అంటే వాసము చేయు, ఉనికి పట్టు, దేవుని స్థాన సన్నిధి. మూడవది నిబంధన సన్నిధి లేక నిర్ణయ సన్నిధి లేక నియమ సన్నిధి. మొదటిది నిలవడ సన్నిధి. దేవుడు అంతటా ఉండువాడు, దేవుడు లేని చోటు లేదు. కొద్ది సమయం అభిపాటండి, చూద్దాం. రెండవది నిలవు సన్నిధి. దేవుడు కొన్ని చోట్ల ప్రత్యేకమైన రీతిగా, విశిష్టమైన రీతిగా, విశేషమైన రీతిగా వాసము చేయువారు అయి ఉన్నారు. ఉదాహరణకు దేవాలయం, దేవుని జ్ఞాపకార్థ స్థలం, దేవుని మహిమ కొరకు ప్రతిష్ఠిత స్థలం, అది ఏ నెలవైన సన్నిధి. మూడవది దేవుడు మానవుడు కొన్ని నిర్ణయాలు, కొన్ని నియమాలు, కొన్ని ప్రమాణాలు, కొన్ని ఒడంబడికలు చేసుకునే సన్నిధి. దానినే నిబంధన. నిబంధన అనగా నీకు నాకు కలిగే బంధం. ఈ నిబంధనలో అత్యున్నతమైన నిబంధన వివాహం. కాబట్టి ఈ 3 విషయాలు కొన్ని వారాలు సమయం బట్టి, దేవుని సహాయం బట్టి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మీకు అర్థం అవటానికి ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. దైవజనులు సెలవిచ్చిన సంఘటనే మీరు కూడా చదివే ఉంటారు. అది ఏంటంటే, ఒక నాస్తికునికి ఒక ఆస్తికునికి. నాస్తికుడు అంటే దేవుడు లేడు అన్నవాడు, ఆస్తికుడు అంటే దేవుడు ఉన్నాడు అనువాడు. ఈ
నాస్తికుడు ఆస్తికుని అడిగాడంట, దేవుడు ఎక్కడ ఉన్నాడు చెప్పు. దేవుడు ఉంటే కనపడాలి కదా, దేవుడు లేడు అంటాడు. అందుకు సూటిగా దేవుడు ఉంటే నాకు చూపించు, నీకు 1000 రూపాయలు ఇస్తాను అంటాడు నాస్తికుడు, దేవుడు లేడు అనేవాడు. అప్పుడు ఆస్తికుడు అనే మాట ఏంటంటే, దేవుడు ఎక్కడ లేడో చెప్పు, దేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పు, నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. అంటే దేవుడు అంతటా ఉండువాడు అని మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. దీనికి ఈ 3 మీకు చెప్పాను. మీకు ఒక అవగాహన కలుగు నిమిత్తం ఈ 3 మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా మీరు గ్రహించే నిమిత్తం ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న వాక్య భాగం దేవుని వాక్యములోని మనం చదువుకొని సర్వవ్యాపకత్వ సన్నిధి అనే అంశమును ఈవేళ సవివరముగా దేవుని వాక్యాధారముగా ధ్యానించుకుందామండి. అదేమనగా యాకోబు యొక్క బేతేలు అనుభవం. మీ అందరికీ తెలిసిన కథే. మనందరం యాకోబు వంటి వారమే. మనందరిలో కొంత యాకోబు ఉంటాడండి, కొంత పేతురు ఉంటాడండి, కొంత పౌలు ఉంటాడండి. కాబట్టి బైబిల్లో ఉన్న వ్యక్తిత్వాలన్నీ మన జీవితంలో మిళితమై ఉంటవి. కాబట్టి ఆ వ్యక్తిత్వాలను మనం ధ్యానం చేసుకునేటప్పుడు మన వ్యక్తిత్వం వారి వ్యక్తిత్వములలో ప్రతిబింబిస్తుంటుంది అన్నమాట అండి. అందుకే ఈ వేళకి కూడా బైబిల్ విశిష్టమైన మాసిపోని ప్రతి కాలానికి అనువైన ఉన్న గ్రంథమే బైబిల్ గ్రంథమై ఉంటున్నది. దేవుని బిడ్డలారా, యాకోబు మోసం చేసి ఇస్సాకు తండ్రి యొక్క దీవెనలు అందుకుంటాడు. ఈ దీవెనలు అందుకోవలసిన వాడు జ్యేష్ఠుడై ఉన్న ఏశావు. కానీ తల్లి యొక్క ప్రేమను బట్టి, ఆప్యాయతను బట్టి మొత్తం మీద ముందు వచ్చి, త్వరపడి వచ్చి, సకాలమునకు వచ్చి ఈ శ్రేష్ఠ దీవెనలన్నీ ఎవరు సంపాదించేసుకుంటాడు? యాకోబు ఈ దీవెనలు సంపాదించుకున్నారని ఎరిగి ఏశావు పగబట్టుతూ ఉన్న వేళ 28 నేను మీకోసం చదివేస్తాను గబగబా. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతను వివాహం చేసుకొనకూడదు. ఈ కానానీయులు విగ్రహారాధికులు, వీరు మనవారు కాదు. కాబట్టి కానానీయులను వివాహం చేసుకొనక నీవు హారానుకు వెళ్ళి అక్కడ హారానులో మన స్వజనులో నుండి మన విశ్వాస అనుసరణతో కూడిన ఒక కన్యకను నీవు పెళ్లి చేసుకో అంటారు. కాబట్టి ఇస్సాకు కూడా సమ్మతించి యాకోబును హారానుకి, పదనారాముకి సాగనంపుతాడనమాట అండి. ఇక్కడ పంపిస్తూ మరొక్కసారి ప్రశస్తమైన దీవెనలు యాకోబునకు ఇంకొకసారి అందిస్తాడండి ఇస్సాకు. ఏమంటాడంటే 3వ వచనం, సర్వశక్తి గల దేవుడు నన్ను ఆస్వాదించి నీవు అనేక జనములగులట్లు నీకు సంతానాభివృద్ధి కలుగ చేసి విస్తరింపచేసి నీవు పరవాసుని దేశమును అనగా దేవుడు అబ్రహామునికి ఇచ్చిన దేశం నీ స్వాస్థ్యముగా చేసుకున్నట్లు దీవిస్తారనమాట అండి. 6వ వచనం, ఇస్సాకు యాకోబును దీవించి 16 పెళ్లి చేసుకుని వచ్చటకై అతన్ని అక్కడికి పంపిననియు అతను దీవించినప్పుడు నీవు కానాను దేశపు కుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకున్న వద్దని అతనికి ఆజ్ఞాపించిననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని 16 వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకొని పగబడతాడన్నమాట అండి. అందుకున్న దీవెనలు కాక అందించిన సలహాలు, దీవించి పంపించిన విధానం ఇవన్నీ తెలిసి ఏశావు ఏం చేస్తాడు? పగపట్టి నాకు దీవెన అందలేదని కోపించి ఎవరిని పెళ్లి చేసుకోకూడదో ఆ కానానీయుల్ని కక్షతో పెళ్లి చేసుకుంటాడండి. ఎవరు? ఏశావు. 9వ వచనం, ఏశావు ఇష్మాయేలు యొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడు ఇష్మాయేలు కుమార్తెయు సహోదరియైన మహాలతును పెళ్లి చేసి కొనెను. చూసారా,
ఏషావు ఎలాగున తల్లిదండ్రుల మాట వినక ఏమైపోతాడు? భ్రష్టుడైపోతాడు. తల్లిదండ్రుల యొక్క మాట విన్న యాకోబే శ్రేష్ఠుడవుతాడు. తల్లిదండ్రుల యొక్క మాట వినక ఎవరిని పెళ్లి చేసుకోవద్దు అన్న మాటను బట్టి పెళ్లి చేసుకోవద్దన్న వారిని కక్షతో పెళ్లి చేసుకుని భ్రష్టుడవుతాడు. యాకోబు నీవు వీరిని మనం వాసం చేస్తున్న కారణం వారిని పెళ్లి చేసుకోవద్దు అన్న మాటను బట్టి దూర ప్రాంత ప్రయాణమైన అన్యదేశమైనా కానీ యాకోబు తల్లిదండ్రుల యొక్క మాట విని జనములకు తండ్రి అవుతాడు. అందుచేత తల్లిదండ్రులంగా మన పెళ్ళైన వారిని హెచ్చరించాలా, ఉపదేశించాలా, సూచించాలా, వారికి సలహాలు ఇవ్వాలా. అన్నిటికన్నా మిన్నగా వారిని ప్రభు నామమున ఆశీర్వదించాలి. గమనించండి, యాజకుడి పనే కాదు ఆశీర్వదించడం, ఎవరి పని కూడా, తల్లిదండ్రుల పని కూడా. పరీక్షకు వెళ్తున్నాడు, ప్రార్థన చేయండి, దీవించండి, పంపించండి. తొడగపోయి ప్రార్థన చేసుకున్నప్పుడు అనమాకండి. మా దీవెనలు ఉంటాయి. మా దీవెనలతో పాటు ఎవరి దీవెనలు ఉండాలి? మీ దీవెనలు కూడా చాలా అవసరమని ఇక్కడ గ్రహించవలసి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట మనం గ్రహిస్తాం. అదేమనగా సమయానికి వచ్చి దీవెన అందుకున్న యాకోబు యొక్క ఫలితం, యాకోబు యొక్క శ్రేష్ఠాధిపత్యం ఎంత మహోన్నతమైనదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి రెబెకాను పరిచయం చేస్తూ ఈ గ్రంథం రాసిన మోషే భక్తుడు ఇలాగూ రెబెకా గురించి ఇక్కడ సూచిస్తారండి. ఏశావు తల్లి అయిన రెబెకా సోదరుని లాబాను యొద్దకు వెళ్ళెను. యాకోబు ఏశావుల తల్లియగు రెబెకా. గమనించండి ఒకసారి, ఇంకోసారి చూడండి ఒకసారి. యాకోబు ఏశావుల తల్లియగు రెబెకా. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరి పేరు ముందు రావాలా? ఏశావు పేరు ముందు రావాలా. కానీ ఎవరి పేరు ముందు వచ్చింది? ఎందుకు వచ్చింది? రైట్, దీవెనలే ఉల్టా పొల్టా చేసేసింది. దీవెన అందుకున్న యాకోబు జ్యేష్ఠుడైపోయాడు. దీవెన పోగొట్టుకున్న ఏశావు కనిష్ఠుడైపోయాడు. చూసారా ఎంత విచిత్రం? అక్కడ దాకా ఏశావు యాకోబు, ఏశావు యాకోబు, ఏశావు యాకోబు అని ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే మోషే భక్తుడి గ్రంథం రాసిన మోషే భక్తుడు తారుమారు చేసేస్తాడు. ఏశావును వెనక్కి పెట్టేస్తాడు దైవజనుడైన మోషే. ఎందుకు? యాకోబు సకాలమునకు వచ్చి శ్రేష్టమైన దీవెనలు అందుకొని కనిష్ఠుడు ఏమైపోతాడు? జ్యేష్ఠుడు. అందుకే మీతో అంటూ ఉంటాను, సకాలమునకు వచ్చి దేవుని దీవెనలు అందుకుంటే జ్యేష్ఠులు, శ్రేష్ఠులు, విశిష్టులు అవుతాడు. ఆలస్యంగా వస్తే కనిష్ఠులు తక్కువ వారైపోతాడు. అందుకే గారు అంటారు, త్వరలో వచ్చి యేసుని కలుసుకొని వరలమౌదముడండి. గమనించండి, స్కూల్లో బాగా చదివే పిల్లగాడు ఆసక్తితో స్కూల్కి కూడా ఫస్ట్ వస్తాడు. ఆలోచించండి. అలాగే సరిగా చదవని దద్దమ్మా స్కూల్కి కూడా లాస్ట్ వస్తాడు. స్కూల్కి ఫస్ట్ వచ్చేవాడు ఆసక్తి గలవాడు, చదువు పట్ల మమకారం గలవాడు. వాడు అన్ని సిద్ధం చేసుకొని వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుంది. ఎందుకు? ఈవేళ నేను ఏం నేర్చుకుంటాను, ఏం తెలుసుకుంటాను, నేను హోంవర్క్ చేసేసాను, హోంవర్క్ చూపించి తల్లిదండ్రుల యొక్క మెప్పు పొందుకోవాలి అని ఏం చేస్తాడు? ఉరుకులు పరుకుల మీద వాడు వచ్చేస్తాడు. కానీ ముద్దు, నేను హోంవర్క్ చేయలా, టీచర్ ఏమంటదో, ఇవాళ స్కూల్ ఎగ్గొడితే బాగుండు అని వాడు ఇష్టం లేక కష్టంగా వస్తాడనమాట అండి. ఎవరి దగ్గరికి? టీచర్ దగ్గరికి, స్కూల్కి. అలాగే
మనం దేవుని బిడ్డలమైతే దేవుడు నన్ను ఎప్పుడు చూస్తాడా, నేను ఎప్పుడు దేవుడిని చూడాలా? అందుకే అయ్యగారు ఆదివార ప్రమేయం దయచేసి చదవండి, భక్తులుగా మీరు చదవాలి. ఆత్మీయ స్వస్థతలో ఉండదు ఆదివార ప్రమేయం. ఆరంభానికే వస్తే ఆరంభ దీవెన, అలాగే ముగింపు వరకు ఉంటే ఆరంభ దీవెన నుండి ముగింపు దీవెన వరకు సంపూర్ణ దీవెనలు అందుకుంటాడు. అందుకే మీకు చాలాసార్లు చెప్పి, ఇంకోసారి చెప్తున్నా తప్పు ఏమీ లేదు, మంచి మాటలు 100 సార్లు చెప్పి చెడ్డ మాటలు చెప్పుకోకూడదు. మా తాతగారు అంటండి, జబరత్నమయ్య గారు అని పెద్ద ఆయన, మరి గుడికి టైంకి వెళ్ళాలి, ఆ వేళ పొయ్యి ముట్టొచ్చకూడదు అంటండి. ఆ వేళ అందరూ కుటుంబంతో సహా ఇంటికి తాళం వేసి వెళ్ళాలి, అది ఇంట్లో నిబంధన. ఆదివారం ఖచ్చితంగా ఇంటికి ఏం పడాలా? తాళం పడాలి. తాళం పడినప్పుడే అన్నమాట అండి ఆదివారం వెళ్ళినట్టు. మరి ఆరాధన టైంకి కోట్ వేసుకొని కాటన్ పంచి కట్టుకొని సిల్క్ పంచి కట్టుకొని బయట కూర్చుంటారంటండి. అందరు టైంకి వచ్చి వాహనం ఎక్కి క్రీస్తు దేవాలయానికి వెళ్ళాలి. ఆలస్యం అయిందనుకోండి, కోటు తీసేసి మంచం ఎక్కి పండుకుంటారంట, అంతే. ఎవరు పోయి ఆ వేళ సింహం, మగసింహం అన్నమాట, ఎవరిని పట్టుకుంటే ఎవరిని కదిలిస్తే అయిపోయారనమాట ఆ వేళ. కాబట్టి అంత ఖచ్చితం అన్నమాట. ఏంటిది? దేవుని ఆలయానికి సకాలానికి వెళ్ళాలి. ఆ దీవెనే వేరు, ఆశీర్వాదమే వేరు. అందుకే అయ్యగారు కూడా అన్నారు, రాత్రంతా కూడా ఆయాసముతో అవస్థలు పడి ఉదయానికి దేవాలయానికి వెళ్ళే సమయానికి పెళ్లి కొడుకులా తయారయ్యేవారంట. దైవజనుడు ఎట్లా తయారయ్యావంటే అయ్యగారు సూక్ష్మంగా అనేవారంట, ఆయాసం అనే కోటు మేకుకు తగిలిచ్చి, ఏ కోటు తగిలించుకున్నా. కాబట్టి దేవుడే మనకు ఆరోగ్యం, ఉత్సాహం, హుషారు దయచేయగలవారై ఉంటూ ఉన్నారు. అందుకే దీవెనందుకున్న యాకోబు అక్కడి నుండి మొదటి వాడయ్యాడు. ఏశావు ఏమైపోయాడండి? వెనకబడిపోయాడు. జన్మకు ఫస్ట్ అయిన ఇస్సాకు కూడా అర్థమైపోయింది అంటండి, దీవెన అందుకున్నటకు నిర్ణయింపబడిన వాడెవరు? యాకోబే. అందుచేత యాకోబుని నేను దీవించాలి, ఏశావు దీవెనకు పాత్రుడు కాడని ఇస్సాకుకు అర్థమైపోయి ఇంకొక్కసారి దీవించి సాగనంపుతున్నాడు. ఎవరని? యాకోబుని. యాకోబు ఏశావుకు భయపడి పరారీలో ఉండి ఏశావు ఎక్కడ వెతుకులాడుతూ తనను పట్టి తనను చంపుతాడేమో అని భావించి, బేతేలు ఒక మహాపట్నమైనప్పటికీ ఎవరికీ కనబడకుండా ఒక సాటుకు వెళ్ళి అరణ్యములోనికి వెళ్ళి బేతేలులో ఉన్న బహుశా ఊరు వెలుపట ఒక మైదానములో ఎవరు కనబడిన చోట తలను రాయిని తలగడగా చేసుకొని దాని మీద నిద్రపోతూ ఉంటాడు. యాకోబుకి అర్థమైపోయింది, ఇక్కడ నన్ను ఎవరు కనుగోరు, ఎవరు నన్ను చూడరు. అక్కడ ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవునికి చాటైన చోటు భూమి మీద ఏది లేదు. నేను అందరికీ కనపడకుండా దాగి ఉన్నానని యాకోబు అనుకున్నాడు. కానీ యాకోబు ఎవరికి దాగి ఉండలేకపోయాడు? దేవునికి. తర్వాత యాకోబుకి దేవుడు ప్రత్యక్షమై 28:16 యాకోబు నిద్రలేచి నిశ్చయంగా యెహోవా స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినా నేను తెలుసుకోలేకపోయాను. దేవుడు ఇక్కడ ఉన్నాడు. కాబట్టి దేవునికి ప్రాదేశిక పరిమితులు లేవు. ఆయన అన్ని చోట్ల ఉండగలవాడు. దేవుని బిడ్డలారా, తరువాత మెట్టు అడుగు మనం ముందుకు వెళ్ళినట్లయితే యాకోబు విశిష్టమైన దేవుని సన్నిధిని అనుభవించిన మీదట యాకోబు అంటాడు 17వ వచనం, భయపడి స్థలం ఎంతో భయంకరం, దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. దేవుడు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు, ఇది సర్వవ్యాప సన్నిధి. దేవుడు ఇక్కడ ఉన్నాడు, ఈ స్థలం ఎంతో భయంకరం, అది విశిష్టమైన సన్నిధి. బేత్ ప్రదేశం, ఏల్ దేవుడు ఉన్న చోటు
ఇది భయంకరమైనది. అక్కడ దేవుడు, ప్రభు యెహోవా దేవుడు యాకోబును సంధించి యాకోబును దీవిస్తాడు. నిబంధన సన్నిధి, సర్వవ్యాప సన్నిధి. ఇక్కడ దేవుడు నానా తెలియకపోయినే, దేవుడు లేడనుకున్నాను కానీ దేవుడు ఉన్నాడా? సర్వవ్యాప సన్నిధి. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. విశిష్ట సన్నిధి, దేవుని మందిరం, దేవుని నివాసం. ఎందుకంటే అక్కడ భూమికి ఆకాశమునకు దేవుడు ఏం వేశారు? నిచ్చెన వేశాడు. ఆ నిచ్చెన పై కొన మీద దేవుడు ఉన్నాడు. దేవదూతలు ఎక్కుచు దిగుచూ ఉన్నాడు. ఆ రాత్రి అంతా కూడా నేనందరికీ రహస్యంగా మర్మంగా మరుగుగా ఉన్నానన్న యాకోబుతో ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నారు. ఒంటరిగా ఉందామనుకున్నాడు కానీ దేవుడు అంటున్నాడు, ఓ యాకోబు, తండ్రి దీవెనలు, తల్లి దీవెనలు, దేవుని దీవెనలు, కన్న దీవెనలు, ఇంటి దీవెనలు, మింటి దీవెనలు అందుకున్న నీవు ఒంటరిగా ఎలాగుంటావు? ఒంటరిగా నిన్ను అరణ్యం ఎలా విడిచిపెడతా? నేను నీకు తోడై ఉంటాను. ఎందుకంటే నీ తల్లిదండ్రులు ఏం చేశారు? నిన్ను దీవించి పంపించాడు. అందుచేత నేను నీకు తోడై ఉన్నాను. అందుకే ప్రయాణమే ప్రార్థించుకోండి, ప్రేమగా వెళ్ళి రంజిల్లు మీ మనస్సు. కాబట్టి భయముతో ఉన్న యాకోబు అరణ్యములో ఉండగా, అరణ్యము కాదు కానీ అది దేవుని శరణ్యం. దేవుని శరణ్యమే ఏమైంది? దేవుని ఆలయం. ఆలయమల్లా క్రమక్రమంగా మనం చూస్తే దేవుని నిబంధన స్థలం. దేవుడే యాకోబుతో అక్కడ మాట్లాడుతూ యాకోబుతో నిబంధన చేస్తాడు. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరల రప్పించదు. నేను నీతో చెప్పిన నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా నిబంధన. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడ వెంటాను, నీ వెంట ఉంటాను, నీ వెంట వస్తాను. నిన్ను ఎవరు మోసం చేసినా నువ్వు మోసపోవు, నేను నిన్ను దీవిస్తాను. నువ్వు వెడుగు పెట్టు ప్రతి స్థలములో నీ వెంట నేను ఉంటాను. నిబంధన. అప్పుడు యాకోబు కూడా కొన్ని మాటలు చెప్తారు. మీ అందరికి తెలిసిన, మనందరికి తెలిసిన మాటలే. నువ్వు నాకు తోడై ఉంటే నేను మరలా వస్తాను, ఈ చోటు ప్రతిష్ఠిస్తాను, నాకు నువ్వు ఇచ్చిన దానిలో దశంభాగం ఇస్తాను. దేవుడు తన మాటలు చెప్తారు, తన నిబంధన చెప్తాడు. యాకోబు కూడా ఏం చేస్తారు? తన నిబంధన చెప్తాడు. యాకోబుకి సర్వశక్తిమంతుడైన దేవునికి ఆ స్థలమందు ఏం కుదిరిపోయింది? నిబంధన. ఆ నిబంధనను బట్టి పదనారాములో లాబాను బావమరుదులు ఎవరు ఎన్ని కుట్ల ప్రయత్నాలు చేసినా అవన్నీ ఏమైపోయినాయండి? విఫలమైపోయినాయి. యాకోబు దేవుడు యాకోబుని ఏం చేస్తూ ఉన్నారు? అంతకు మోసంలో మోసపోకుండా ఆ మోసంలో నుండి దేవుడే యాకోబుని విస్తరింపజేస్తున్నాడు అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, ఈలాగున ప్రతి చోట సర్వవ్యాప సన్నిధి, విశిష్ట సన్నిధి, నిబంధన సన్నిధి మనం చూస్తూ ఉంటాం. అందుకే నేరుగా దావీదు గారి యొక్క మాటల్లోనికి మనం ప్రవేశిద్దాం. వాక్య పఠనలు అందుకే మీ కొరకు చదివించడం జరిగింది అన్నమాట అండి. కీర్తనలు 139:7 ఇది మన మూల వాక్యం, మన ధ్యాన విశేష వాక్యం. 139వ వాక్యం ఎల్లా లేక అధ్యాయం ఎల్లా 7వ వాక్యం మీదనే ఆధారపడి చుట్టూ మసులుతూ ఉంటుంది అన్నమాట అండి. చదువమ్మా. నీ ఆత్మ యొద్ద నుండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును? నేను ఎక్కడికి పోతాను? నీ సన్నిధి నుండి, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? నేను ఎక్కడికి పారిపోతాను? దేవా, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పోదును? ముఖ్యమైన మాట, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును? సన్నిధి అంటే దేవా నీ ఉన్న చోటు నుండి, నీ ప్రసన్నత నుండి, నీ కనుచూపు నుండి, నీ చెయ్యి నుండి, నీ చెయ్యి
సహాయము నుండి ఎక్కడికి పోవుదును, రైట్ అంటూ ఎక్కడికి వెళ్ళినా దేవా నీవు అంటావు, నువ్వు లేని చోటు ఎక్కడుంటుందయ్యా అంటూ అంటానండి. నేను ఆకాశముకు ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను. పాతాళంలో దేవుడు ఉంటాడా? వచ్చే వారం చూద్దాం. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను, అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించు. నీ సన్నిధిని ఎక్కడికి పారిపోతానయ్యా? ఆకాశానికి ఎక్కితే నువ్వు అక్కడ ఉంటావయ్యా, పాతాళానికి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావయ్యా. నేను రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతానికి వెళ్తే, వచ్చే వారం ఇవన్నీ మనం వివరించుకుందాం. నువ్వు అక్కడ ఉంటావయ్యా. అంధకారంలో మరుగు చేయను అనుకొని నేను చీకట్లో కూర్చుంటే, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడలా లైట్లు ఆపేసుకుని నేను చీకట్లో అంధకారములో మటుమాయం లేక కన్ను కూడా కనపడని స్థలములో ఉన్న చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. రాత్రి నీకేమట్లా ఎట్లా ఉంటుందయ్యా? వెలుగుగా ఉంటుంది. చీకటి వెలుగు నీకు ఒకేలాగున్నాయ్యా అంటూ ఉంటారు. 13 నుండి తర్వాత చూద్దాం వచ్చే వారం. ఈవేళ సర్వవ్యాప సన్నిధి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమనగా, దేవుడు భౌతిక నేత్రమునకు వెలుగుగా సృష్టి మూలముగా స్పష్టముగా మనకు అగుపడు దేవుడై ఉన్నారు. మన భౌతిక నేత్రములకు మన ఉనికికి దేవుడు అగుపడు వారై ఉంటూ ఉన్నారు. రెండవది, మన మనస్సాక్షికి దేవుడు అంతటా ఉన్నారని దేవుడే సాక్ష్యం ఇచ్చుటకు మనలో దేవుని మర, దేవుని స్వరము ఏంటి? మనస్సాక్షి. ఈ మనస్సాక్షి మన ఆత్మకి మన శరీరానికి మధ్య దేవుడు పెట్టిన ఎంపైర్. ఆత్మ గెలవాలా, శరీరం గెలవాలా నిర్ణయించి మన మనస్సుకు సాక్ష్యం ఇచ్చేదే దేవుని స్వరం, దేవుని మర అయ్యున్న మనస్సాక్షి. కాబట్టి మన మనస్సాక్షికి దేవుడు స్పష్టంగా చెప్పే సాక్ష్యమేమనగా, నేను అంతటా ఉన్న దేవుడను, అన్ని చోట్ల ఉన్న వాడను. అందుకే 14వ కీర్తన 1వ వచనంలో దేవుడు లేడని బుద్ధిహీనులు తమ మనస్సులో అనుకొని చెడిపోయిన వారై ఉండి అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడొకడును లేడు. దేవుడు లేడనుకుని వాడే పాపము చేయువాడు, అసహ్య కార్యములు చేయువాడు, నీచ కార్యములు చేయువాడు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. కాబట్టి దేవుని భయం వారికి లేదన్నమాట అండి. 53:1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అందుకొందరు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయవాడు ఎవడను లేడు. గమనించండి దేవుని బిడ్డలారా, బైబిల్ దేవుడు అంతటా ఉన్నారు అను మాట సెలవిస్తూ ఉంది. దేవుని ఊపిరి, దేవుని యొక్క ఉనికి ద్వారా, పరిశుద్ధాత్మ ఒక ఊపిరి ద్వారా రాయబడినదే పరిశుద్ధ లేఖన గ్రంథం అని మనం చూస్తూ, ఈ లేఖనమే దేవునితో ప్రారంభమవుతూ ఉన్న సంగతి మనకు విదితమే. కాబట్టి ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. కాబట్టి గ్రంథం దేంతో మొదలవుతుంది? దేవుడితో. దేంతో ముగింపు అవుతుంది? దేవునితో. కాబట్టి వాక్యమే స్పష్టంగా మనకు సెలవిచ్చే మాట ఏమనగా, దేవుడు సమస్తమును కలుగచేసెను. ఈ దేవుడు ఎటువంటి దేవుడు అనగా,
ఆత్మస్వరూపి అయి ఉన్న దేవుడు. యోహాన్ 4:24 మనం చూస్తాం, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నిర్గమకాండం 33:20 మరియు మోషేతో, యెహోవా దేవుడు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకలేడు. కానీ చూడలేని, చూచి బ్రతకలేని దేవుడే యేసు క్రీస్తు ద్వారా తన్ను తాను బయలుపరుచుకున్నట్లు వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరచెను. నెక్స్ట్ యోహాన్ 14:9, యేసు ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా, నన్ను చూచిన వాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు, ఎందుకు అడుగుచున్నావు? కాబట్టి తండ్రిని బయలుపరిచిన వాడు, తండ్రిని చూపించిన వారు, తండ్రి ఎవరో ప్రత్యక్షపరిచిన వారు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. అలాగే రెడీగా ఉండండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నతలో. కొలస్సీ 1:15, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే తండ్రి యొక్క మూర్తిత్వం, తండ్రి యొక్క ప్రభావం సృష్టిలో ఒక పాలిభాగం అని ఈ వాక్య లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఈవేళ దేవుడు ఎక్కడ ఉండలేరు, దేవుడు ఎక్కడ ఉండబోరు అనే విషయాలను మనం ఉన్న కొద్ది సమయంలో వాక్యం ఆధారముగా మనం ధ్యానం చేసుకుందాం. సొలొమోను మహారాజు దేవుని మహిమ కొరకైన శృంగారమైన మందిరం కట్టి ఆ మందిర ప్రతిష్టారాధన సమయం మందు దేవుని వైపు తన చేతులు ఎత్తి ఇలాగ ప్రార్థన చేస్తాడు. మొదటి రాజులు 8:27, నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితం నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరం ఎలాగూ పట్టునో. దేవా, ఆకాశ మహాకాశములు నీవు పట్టజాలవు. ట్రాన్సెండెంట్ ప్రజెన్స్, ఇది ఇంకొక విషయం చూద్దాం. ఇమినెంట్ ప్రజెన్స్, దేవుడు అంతటా వ్యాపించి ఉన్న ఆయన మనతో ఉండు దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. యెషయా 66:1, యెహోవా ఇలాగ ఆజ్ఞాపించుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు నా నిమిత్తం కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది. ఈ దేవుడు ఎంత మహాదేవుడు అంటే ఈయన అంటాడండి, ఆకాశమో నా సింహాసనమో, భూమి నా పాదపీఠం. ఇంత విశాలమైన భూమి దేవునికి ఏదంటండి? ఫుట్ స్టూల్. చూసారా, ఇంట్లో సోఫా మీద కూర్చొని కాళ్ళు కింద చల్లగా ఉంటాయని చెప్పి పేటేసుకుంటాడు. భూమి నా పాదాలు మోపే పీఠం, ఆకాశ మహాకాశములు నా సింహాసనం. అంటే దేవుడు ఎంత పెద్ద దేవుడో, ఆయన ఎంత మహోన్నతుడైన దేవుడో
దీనిని బట్టి దేవుని మాటలు బట్టి మనం స్పష్టంగా గ్రహించగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 2వ దినవృత్తాంతములు 16:9 చదువమ్మా. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈవేళ చూడండి, అమెరికా అంతరిక్షములో బోల్డ్ వేల శాటిలైట్లు లాంచ్ చేసింది. ఒకవేళ నీవు కానీ నేను కానీ అమెరికాకి విరుద్ధంగా కుట్ర చేస్తున్నామని అమెరికా తోస్తే అమెరికా ఏం చేస్తుంది? నిఘా పెట్టుద్ది. మనం అనుకుంటాం, నేను మోటిగా మాడుతున్నాం అనుకోమా. మన నాయకులకు కూడా అమెరికా రాడార్లో నుండి దాచపడి ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు చూసారా? మన ఫోన్లన్నీ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, మన సెల్ ఫోన్లన్నీ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. మనం అనుకుంటాం కానీ బట్టబయలు చూసారా? ఏం లేదు, ఒక ఫోన్ చేసి మీ డేటా మొత్తం లాగేస్తున్నాడు. గమనించండి, ఈవేళ లోకములో మనం దాగుసోటు అంటూ ఏమీ లేదు, దాగు కార్యం అంటూ ఏమీ లేదు. అందుకే యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేని బిడ్డలారా, దేవుడు ఎలాగూ లోకమందంతటా వ్యాపించి ఉన్నారన్న విషయాలు వాక్య లేఖనము ద్వారా మనం గ్రహించుకుందాం. గమనించండి, ఇక్కడ నుండి మనం గ్రహించబోయే అంశములు 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఆమోద సన్నిధి, దేవుడు అంగీకరించు ప్రియమైన సన్నిధి. రెండవది దేవుని ఆయుధ సన్నిధి. దేవుడు రౌద్రముతో, కోపముతో, పగ సాధించుటకు, తీర్పు తీర్చుటకు, శిక్ష విధించుటకు దిగివచ్చు దేవుని సన్నిధి. మొదటిది దేవునికి ఇష్టమైన, ప్రీతికరమైన, దేవుడు దీవించు, దేవుడు గొప్ప చేయు ఆమోద సన్నిధి. రెండవది ఆయుధ సన్నిధి. దేవుడు తన విరోధులపై తీర్పు తీర్చుటకు, న్యాయం విధించుటకు, వారికి తగిన శిక్ష తీర్చుటకు, ఆయన అరుదించుట ఆయుధ సన్నిధి. దేవుడు దీవించుటకు, నిబంధన చేయుటకు, ప్రార్థన వినుటకు, మాట్లాడుటకు దిగివచ్చు సన్నిధి ఆమోద సన్నిధి. నేను చదివించే వాక్యాల్లో ఈ 2 విషయాలు మీరు కనుగొనగలరు. అది దేవుని ఆమోద సన్నిధ, దేవునికి అంగీకార సన్నిధ, దేవుని ఆయుధ సన్నిధ. వాక్యంలోకి వెళ్దాం. ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఈ 2 భాగాల్లో ఏ భాగం మీరే చదివిన తర్వాత నాకు చెప్పేసేయండి. చదువమ్మా, చదివేసే పాప. యెహోవా బలిపీఠమునకు పైగా నిలిచియుండుట నేను చూచితిని. అప్పుడు ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, గడపలు కదలిపోవునట్లుగా పై కమ్ములను కొట్టి వారందరి తలల మీద వాటిని పడవేసి పగులగొట్టుము. చూసారా, దేవుడు కోపంతో కదిలిపోనట్లు యెహోవా ఆజ్ఞ ఇచ్చి సెలవిస్తున్న మాట ఏమనగా, మరి గడపలు కదిలిపోనట్లుగా పై కమ్ములను కొట్టి వారినందరినీ తల మీద వాటిని పడచేసి పగలగొట్టుము. తరువాత వారిలో ఒకడును తప్పించుకొను వారిలో ఎవడునూ బ్రతుకకుండను. నేను వారినందరినీ ఖడ్గము చేత వధింతును. నీవు ఎవరినైతే గడపల కమ్మీలతో కొట్టి సంపవో
వారిని నేను ఖడ్గము చేత వధిస్తాను. వారు ఎక్కడికి పోయినా ఎక్కడ దాక్కున వధిస్తాను అంటూ దేవుడు చూపిస్తున్నాడు. చూడండి 2వ వచనం నుండి, దేవుడు ఎలాగూ తన దృష్టిలో ఉన్న వారి విషయంలో పగ సాధించుటకు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎక్కడ ఉండినైనా వారిని వెలికి లాగి తీర్పు విధించగలరు అన్నట్టు ఇది నిదర్శనం. చదవండమ్మా. వారు పాతాళములో చొచ్చిపోయినను అచ్చట నుండి నా హస్తము వారిని బయటికి లాగును. ఆకాశమునకెక్కిపోయినను అచ్చట నుండి వారిని దింపి తెచ్చెదను. వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను నేను వారిని వెతికి పట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చెదను. నా కన్నులకు కనపడకుండా వారు సముద్రములో మునిగినను అచ్చటి సర్పమునకు నేను ఆజ్ఞ ఇత్తును, అది వారిని కరుచును. తమ శత్రువుల చేత వారు చెరపట్టబడినను అచ్చట నేను ఖడ్గమునకు ఆజ్ఞ ఇత్తును, అది వారిని హతము చేయును. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నా దృష్టి వారి మీద నిలుపుదును. చెప్పండి, ఏ సన్నిధి? ఆయుధ సన్నిధి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ధ్యానం చేసుకుని, ఎక్కడికి వెళ్ళినా నేను వారిని పట్టి తెచ్చి కొడతాను అంటున్నారండి దేవుడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం, నేను సమీపమున నుండి దేవుడను మాత్రమేనా, దూరమున నుండి దేవుడను కానా? చూసారా, దూరమున నుండి దేవుడను కానా? అమ్మా, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనపడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనను ఎవడైనా గలడా? నేను భూమి ఆకాశముల ఎందంతటా నున్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. చూసారా, నేను భూమి ఆకాశముల యందు అంతటా ఉన్నవాడను కానా? చూడండి, సద్దాం హుస్సేన్ వెళ్ళిపోయి ఎక్కడో ఒక మరుగైన చోట అండర్ గ్రౌండ్లో ఒక చిన్న కంతలో దాక్కున్నప్పుడు వాణ్ణి సజీవంగా చంపాలి అని పూనుకొని అమెరికా వారు దాడి చేసి వాడిని పసిగట్టి వాడి కోసం ఒక విమానం దింపి వెంటాడి మనిషిని గుర్తుపట్టి చంపి ఎక్కడ కనబడకుండా సముద్రంలో పాతేస్తారు. చూసారా ఎంత కసిగాళ్ళు వీళ్ళు. కాబట్టి ఒక అమెరికా వారే శత్రువుని వెంటాడి పట్టి ఖచ్చితంగా గుర్తుపట్టి చంపారంటే, మన ఇజ్రాయేల్ ఒక పాలస్తీన్ అనుకుంటా, హమాస్ అనుకుంటా, ఒక విరోధి ఉండగా వాని కోసం వారు ఉన్న హోటల్ గదిలోకి ఒక డ్రోన్ పంపించి ఆ ద్వారాలు పగలగొట్టి లోపలికి ప్రవేశపెట్టి గురి చూసి చంపేశారన్నమాట. ఇజ్రాయేల్ వారు దేవుని జ్ఞాన సంపద అందుకున్నవారు, ఎవరైనా సంపాలను అట్లాగే చంపేయగలరు. వారంటండి మరి ఇరాన్ దేశం అనుకుంటా ఒక శాస్త్రవేత్తను చంపటానికి రోడ్డు మీద గన్నుతో తెలియకుండా రిమోట్ ఎక్కడ ఉంటుందో తెలియదు, ఆపరేషన్ ఎక్కడ ఉంటుందో తెలియదు, అక్కడి నుంచి వస్తూ ఉంటారు. వాడు ఖచ్చితంగా వచ్చిన సమయం అందు కారులో భార్య భర్త పక్క పక్కన కూర్చున్నారంటండి. ఖచ్చితంగా గురి చూసి తుపాకీ పెట్టి ఎక్కడి నుండో రోడ్డు మీద లారీ నిలిపి తుపాకీ పెట్టి ఖచ్చితంగా పక్కనున్న భార్యను చంపకుండా ఆడిని చంపుతాడు. గురి పెట్టి కొడతాడు. డోర్ తీసుకుని బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత మరలా గురి చూసి ఖచ్చితంగా గన్ పెట్టి చంపేస్తాడు. చంపేసిన తర్వాత భార్యని ఏం చేయడు, పక్కన ఉండదు భార్య, ఏం చేయడు. ఆ మిషన్ గన్ ఉన్న ఆ లారీ దానికి అదే పేల్చేసుకొని భస్మం అయిపోతా అంటండి. ఈలోగా ఎవరు ఎక్కడి నుండి చంపారంటే ఏం కనపడదు, ఏ మనిషి ఏ మిషన్ ఎక్కడ కనపడదు. తెలియని చోట తుపాకు ఉంటుంది, పేల్చేస్తుంది. చూసేలాగా ఒక మనిషి కనపడ్డు, దానికి అది దగ్ధం అయిపోద్ది అన్నమాట. చంపిన మిషన్ లారీ పేల్చేసుకుని దహనం, ఏ సాక్ష్యం ఉండదు అన్నమాట. గమనించండి.
కాబట్టి ఈవేళ ఆర్మీ వారికే అంత నిపుణత, అంత ఆయుధ భద్రత, అంత ఆయుధ సాధనాలుంటే మరి దేవుడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 28వ వచనం. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఏం చదువుతున్నాము? అపోస్తలుల కార్యములు 17:28. మనము దేవుని యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నాడు. ఆయనను బట్టి బ్రతుకుచున్నాం, ఆయనను బట్టి మసులుతున్నాం, ఆయనను బట్టి ఉనికి కలిగి ఉన్నాం, ఆయన సంతానమని మీ కవీశ్వరులు చెప్పుటలేదా? రోమా 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. రైట్. 2వ తెస్సలోనికై 1:6-10. 2వ తెస్సలోనికై 1:6-10. ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం మందలి మహిమ నుండి, ఆయన సముఖము నుండి, ఆయన సన్నిధి నుండి, ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. చూసారు? ఆయన సముఖము నుండి అంటే సన్నిధి నుండి, ఆయన ఉగ్రత పాత్రలో, ఆయన ఉగ్రత నుండి, ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారద్రోలబడి. నెక్స్ట్ ప్రకటన 14:10. ఏమియో కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. రైట్. కాబట్టి 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని బిడ్డలారా, ముఖ్యమైన అంశం చెప్పుకొని ఈనాటి ఉపదేశం మనం ముగించేసుకుందాం. ముఖ్యమైన సంగతి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? నెంబర్ 1, దేవుడు మనకు తోడై ఉన్నాడు. చదువేమ్మా, మత్తయి 28:20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు మనకు తోడై ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. రెండవది, దేవుడు మన చుట్టూ ఉన్నారు. కీర్తన 34:7. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు మనలో ఉన్నారు. యోహాన్ 14:17. లోకము ఆయనను చూడదు, రైట్, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు, దేవుడు మనకు చుట్టూ ఉన్న దేవుడు, దేవుడు మనలో ఉన్న దేవుడు.
దేవుడు మన మధ్యనున్న దేవుడు. 46వ కీర్తన 5వ వచనం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు. రైట్. మన వెనుకాల ఉండు దేవుడు. 139 కీర్తన 5. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. ముందు ఉండు దేవుడు, వెనుక ఉండు దేవుడు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. ముందు ఉండు దేవుడు, వెనక ఉండు దేవుడు, పైన ఉండు దేవుడు. నెక్స్ట్, మన క్రింద నుండి దేవుడు. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33:27. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యము నుండు బాహువులు నీ క్రింద నుండును. దేవుడు మన క్రింద కూడా ఉన్న దేవుడు. ఆయన నీ ఎదుట నీ శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయును నిన్ను. నెక్స్ట్, దేవుడు మన పై ఉండు దేవుడు. 1 పేతురు 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చూడండి, దయచేసి ఒకసారి చూడండి. దేవుని చేతి క్రిందంట మనం దీన మనస్కులమై ఉంటే దేవుని చెయ్యి మనం కింద ఉంటాం. దేవుడు అంటండి, అమాంతంగా చెయ్యి తిప్పితే కింద ఉన్న మనం ఏమైపోతామండి? పైకి వెళ్ళిపోతాం. కాబట్టి దేవుని హస్తం మన మీద ఉన్నది. ఆయన హస్తము క్రింద దీన మనస్కులై ఉండు. దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు. 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్న దేవుడు. నెక్స్ట్, మనం ముందు నడుచు దేవుడు. యోహాన్ 10:4. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడల్లా వాటికి ముందుగా నడుచు దేవుడు. అందుకే మనం పాడుకుంటాం, ఇశ్రాయేలు సైన్యమునకు. తర్వాత పాడదాం, ముందు నడిచిన. కాబట్టి దేవుడు సర్వవ్యాపకత్వ దేవుడు. దేవుని సన్నిధి సర్వవ్యాపించిన సన్నిధి. తరువాత నెలవైన సన్నిధి, అలాగే నిబంధన సన్నిధి మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు. దేవుడు మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు. దేవుడు మనలో ఉన్న దేవుడు. దేవుడు మన మధ్యనున్న దేవుడు. దేవుడు మన వెనుకాల ఉన్న దేవుడు. దేవుడు మన క్రిందనున్న దేవుడు. దేవుడు మన పైనున్న దేవుడు. దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు. దేవుడు మనకు ముందున్న దేవుడు. అట్టి దేవుని సన్నిధిలో అబ్రహాం వలె నిందారహితులముగా, నిష్కపటులముగా, యథార్థవంతులముగా నడిచి అటు అబ్రహాము యాకోబు దీవెనలకు వారసులము కాగల ధన్యత ఈ సన్నిధి కోటాల ప్రార్థనల సమయాన ప్రభు మనందరికి దయచేయును గాక. దయగల ప్రభు, కృపగల తండ్రి, సర్వ వ్యాపించిన తండ్రి, సర్వములో సర్వమై ఉన్న తండ్రి, మా నిఖిల కార్యం నిర్వహించు తండ్రి, సర్వోన్నతుడవై ఉన్న తండ్రి, సర్వవ్యాపకత్వ తండ్రి, సర్వశక్తిమంతుడవై ఉన్న తండ్రి, మీ సద్గుణములను దైవజనుని ద్వారా మాకు వివరించి నేర్పించి స్తుతించు భాగ్యం మాకు అనుగ్రహించిన తండ్రి, మీకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవాని సర్వవ్యాప సన్నిధిలో మేము నిలిచియుండి మీ నామస్మరణ చేస్తూ మా అంశములు మీతో పంచుకుంటూ మా బాధల వేదనలన్నీ
నీ సమక్షములో మీతో చెప్పుకొని మీ నిండైన దీవెనలకు వారసులము కాగల మహాభాగ్యం అందరికి దయచేయమని మన మధ్య తన సన్నిధి నిలిపిన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.